బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎందుకు నియామకాన్ని ఆపుతున్నారు? ఎందుకు అంత ఈజీగా నియమించుకోలేకపోతా ఉన్నారు? ఎందుకు విఫలమవుతున్నారు అని అంటే కొంచెం నవ్వొస్తూ ఉంది. ఆల్రెడీ అనౌన్స్ చేసిర్రు, అధికారికంగా రేపు ఈటల రాజేందర్ ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా బీజేపీ వర్గాలు ఈటల రాజేందర్ గారి అభిమానులు కొంతమంది పెట్టుకున్నప్పటికీ కూడా మరి నిన్న రాలేదు నిన్న ఎందుకు రాలేదు అని అన్నది పెద్ద ప్రశ్న. ఎవరు అడ్డుకుంటారు అంటే బీజేపీలో కుమ్ములాటలు ఉంటాయి, బీజేపీలో ఫైరవీలు ఉంటాయి అని అన్నది నిజమేనా అని అనిపించే కాడికి వస్తూ ఉంది. ఎందుకు అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండాలని గతంలో పనిచేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా మాకు కావాలి అధ్యక్ష పదవి, మాకు కావాలి అధ్యక్ష పదవి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. వాళ్ళు కోరుకుంటా ఉన్నారు, ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఎవరికి అధిష్టానం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి అప్పజెప్పబోతుంది అన్నది కొంచెం ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నది. కానీ ప్రప్రథమంగా ఇందులో పేర్లు వినిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎందుకు ఈ వ్యక్తులే వినిపిస్తున్నాయనంటే